ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు మనం 2 సమూయేలు గ్రంథం 14 అధ్యాయం నుండి 17 అధ్యాయం వరకు పాఠం చెప్పుకోబోతున్నాము. బైబిలు సత్యవేద గ్రంథం. ఇందులో రాయబడి ఉన్నదే మీకు తెలియచేస్తున్నాము. రాజు అబ్షాలోము మీద ప్రాణం పెట్టుకుని ఉన్నాడు. యోవాబు ఒక స్త్రీని తెకోవ నుంచి పిలిపించి ఆమెను దావీదు దగ్గరికి పంపించాడు. ఏమి చెప్పాల్సింది ముందుగా ఆమెకు నేర్పి పంపాడు. ఆమె ఏడుస్తున్న దానిలాగా దుఃఖవస్త్రాలు ధరించుకున్నది. ఆమె దావీదు దగ్గరికి వచ్చి ఏడుస్తూ అన్నది, రాజా, రక్షించు, నేను విధవరాలిని. నాకు 2 కుమారులు. వారిద్దరూ పొలంలో దెబ్బలాడుకున్నారు. ఒకడు రెండోవాణ్ణి కొట్టి చంపాడు. నా ఇంటి వారందరూ నా మీదికి ఒత్తిడి తెచ్చారు. తన సహోదరుని ప్రాణం తీసినందుకు ఆ హంతకుణ్ణి మేము చంపుతాము, వాణ్ణి మాకప్పగించు అంటున్నారు. నా పెనిమిటికి వంశాంకురం లేకుండా చేస్తారు. ఇది న్యాయమా? దావీదు అన్నాడు, నీవు వెళ్ళు, నీ వ్యాజ్యం విచారణ చేస్తాను. ఆమె అన్నది, రాజుకు రాజసింహాసనానికి దోషము తగులకుండునుగాక. రాజు అన్నాడు, నీకెవడైనా కీడు తలపెడితే అతన్ని నా వద్దకు తీసుకురా, సమస్య పరిష్కరిస్తాను. ఆమె అన్నది, నువ్వు రాజువు, నీ దేవుడైన యెహోవాను స్మరించు. హత్యకు ప్రతిహత్య చేసేవాడు నా కుమారుణ్ణి నాశనం చేయకుండా ఇక మీదట అట్టి పని చేయకుండా మాన్పించు. యోవాబు పంపిన స్త్రీ నటిస్తున్నది. దావీదు ఉద్రేకాన్ని రెచ్చగొడుతున్నది. దావీదు ఆమె చెప్పిందంతా నిజమనుకున్నాడు. ఆమె కథలోని వ్యక్తులు ఊహాకల్పన మాత్రమే. దావీదన్నాడు, యెహోవా జీవము తోడు, నీ కుమారుని తల వెండ్రుకలలో ఒక్కటైనా నేల రాలదు. ఆ స్త్రీ అన్నది, దేవుని జనులైన వారికి విరోధముగా నీవెందుకు దీనిని తలపెట్టావు? రాజా, మనమందరము చనిపోతాము గదా. నేలను ఒలికిన మీదట మరల ఎత్తలేని నీటివలె ఉన్నాము. దేవుడు ప్రాణం తీయక వదిలివేసినవాడు తనకు దూరస్థుడు కాకుండా ఉండడానికి సాధనములు కల్పిస్తున్నాడు. రాజా, న్యాయం జరిగించు. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. నీవు దేవుని దూతలాంటి వాడవు. దావీదు అసలు సంగతి పసికట్టాడు. యోవాబు నీకిది నేర్పి పంపించాడు గదూ. ఆ స్త్రీ నిజం ఒప్పుకుంది. ఆమె అంది, లోకములో సమస్తము ఎరిగి ఉండడానికి నీవు దేవదూతల జ్ఞానము గలవాడవు. రాజు యోవాబుతో అన్నాడు, నీవు మనవి చేసిన దానిని నేను ఒప్పుకుంటున్నాను. యువకుడైన అబ్షాలోమును రప్పించు. అప్పుడు యోవాబు సాష్టాంగ నమస్కారం చేసి రాజును ప్రశంసించి అన్నాడు, రాజా, నా మనవి అంగీకరించినందున నీ వలన నేను అనుగ్రహము నొందాను. యోవాబు వెళ్లి అబ్షాలోమును యెరూషలేముకు తెచ్చాడు. దావీదన్నాడు, అతణ్ణి నేరుగా నా వద్దకు తేవద్దు, ఇంటికి తీసుకువెళ్ళు. శ్రోతలు వింటున్నారా? విధవరాలి కథ ఎలా ఉంది? విధవరాలి కుమారుల కథ దావీదు 2 కుమారుల కథను అనుసరించే ఉన్నది. రాజు అబ్షాలోమును క్షమించాలి అనేదే ఈ కథ నీతి. ఇశ్రాయేలు పక్షంగా విధవరాలు మాట్లాడుతోంది. ప్రజాభిప్రాయాన్ని ఆమె వెలిబుచ్చుతున్నది. అబ్షాలోముకు ప్రజల మద్దతు ఉంది. విధవరాలి కథ విన్నప్పుడు దావీదు కొంచెం మెత్తబడ్డాడు. అబ్షాలోమును రమ్మన్నాడు కాని అతని ముఖం చూడ్డానికి ఇష్టపడడం లేదు. అబ్షాలోము మంచి పిల్లాడు కాడు. రాజకీయాలలో ఆరితేరినవాడు. యోవాబును కూడగట్టుకుని రాజును ఒప్పించి ఎలాగైతేనే రాజధాని నగరానికి రాగలిగాడు. అబ్షాలోము మంచి శరీర సౌష్ఠవము, అందము గల యువకుడు. దట్టమైన తల వెండ్రుకలు గలవాడు. ఏటేటా అతని వెండ్రుకలు కత్తిరించి చూస్తే 200 తులాల ఎత్తు. 2 సంవత్సరాలు అబ్షాలోము రాజధాని నగరంలోనే ఉన్నాడు గాని రాజదర్శనం చేసుకోలేకపోయాడు. అబ్షాలోము యోవాబు మీద అలిగి అతని యవల తోటలను తగలబెట్టించాడు. ఎలాగైతేనే యోవాబు అబ్షాలోమును దావీదు దగ్గరికి రప్పించాడు.
అబ్షాలోము నమస్కారం చేయగా తండ్రి కుమారుణ్ణి ముద్దు పెట్టుకున్నాడు. అది బలవంతపు ముద్దులాగే ఉంది. దావీదు అబ్షాలోమును పూర్తిగా క్షమించలేకపోయాడు. దాన్ని బట్టి అబ్షాలోములో తిరుగుబాటు మనస్తత్వం ఏర్పడింది. దానికి దావీదే నైతిక బాధ్యత వహించాల్సి ఉంది. దేవుడు తనను క్షమించినట్లు అబ్షాలోమును దావీదు క్షమించలేకపోయాడు. శ్రోతలు, ఇప్పుడు మనం 15వ అధ్యాయానికి వస్తున్నాము. ఈ అధ్యాయంలో అబ్షాలోము తిరుగుబాటు వర్ణించబడింది. అబ్షాలోము దావీదుకు వ్యతిరేకంగా తిరుగుబాటు లేవదీశాడు. తానే తండ్రి రాజ్యానికి వారసుణ్ణి అవుతాను అనుకున్నాడు. తండ్రిని తొలగించి ఆ సింహాసనం మీద తాను కూర్చోవాలని ప్రజలలో ప్రచారం మొదలుపెట్టాడు. అబ్షాలోము దావీదుకు కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. ప్రతిరోజూ ఉదయం పట్టణపు గుమ్మమందు కూర్చొని రాజు దగ్గరికి వ్యాజ్యముల కోసం వచ్చేవారిని పిలిచి మాట్లాడుతున్నాడు. రాజు దగ్గర వ్యాజ్యం పరిష్కరించడానికి తగినవాడు లేడు. నేనే న్యాయాధిపతినైతే సరిగా న్యాయం తీరుస్తాను. వచ్చేవారికి పోయేవారికి అభివాదనం చేస్తూ ప్రతి ఒక్కరి చేతిని ముద్దు పెట్టుకుంటాడు. ఈ విధంగా అతడు ఇశ్రాయేలీయులందర్నీ తన తట్టు తిప్పుకున్నాడు. ప్రజల పట్ల ఎంతో ప్రేమ, సానుభూతి వలకపోస్తున్నాడు. తానే రాజునని ఊహించుకుంటున్నాడు. నేనే రాజునైతే ఏకధాటిగా తన తండ్రి కంటే మిన్నగా పరిపాలిస్తాను అంటున్నాడు. అధికార కామన అతణ్ణి పిచ్చివాణ్ణి చేసింది. ప్రజలను తన తట్టు తిప్పుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు. 4 సంవత్సరాల తరువాత అబ్షాలోము రాజు వద్దకు వచ్చి అన్నాడు, నేను గెషూరులో ఉండగా యెహోవాకు మొక్కుకున్నాను. హెబ్రోనుకు వెళ్లి మొక్కుబడి చెల్లిస్తాను అన్నాడు. సెలవియ్యండి అని వేడుకున్నాడు. రాజు సరే అన్నాడు. ఈలోపుగా అబ్షాలోము తన మనుష్యులను అక్కడ ఉంచి అబ్షాలోమే రాజు అని వారి చేత నినాదాలు చేయించాడు. అబ్షాలోముతో 200 మంది వెళ్లారు. దావీదు మంత్రి అయిన అహీతోపెలును పిలువనంపాడు. అబ్షాలోము వద్దకు జనులు ఎక్కువగా వస్తున్నారు. కుట్ర మరీ బలీయమైనది. అబ్షాలోము రాజకీయ కుట్రలకు బాగా అలవాటు పడ్డాడు. అబ్షాలోములో రాజుకు తగిన యోగ్యత ఒక్కటి కూడా లేదుగాని ప్రజాకర్షణ ఉంది. దాన్ని సొమ్ము చేసుకుంటున్నాడు. ఈ రోజున బోధకుల్లో కొందరికి వాక్యం క్షుణ్ణంగా రాదు. ప్రజలను మాత్రం విశేషంగా ఆకర్షించగలరు. 13వ వచనం. దావీదుకు ఈ సంగతి తెలిసింది. దావీదు పారిపోవడానికి సిద్ధమయ్యాడు. పాదచారిగా వెళ్లిపోతున్నాడు. దావీదన్నాడు, ఇత్తయి, నీవు పరాయి దేశస్థుడివి. నీవు మాతో రావద్దు, ఇక్కడే ఉండిపో. మేము ఎటో వెళ్లిపోతాము. ఇత్తయి అన్నాడు, నేను చచ్చినా బతికినా నీతోనే ఉంటాను. శ్రోతలు విన్నారా? ఇత్తయి తీర్మానం రూతు తీర్మానంలాగే ఉంది గదూ. దావీదు అతని అభిమానులు కెద్రోను వాగు దాటి అరణ్యంలో నడిచి వెళుతున్నారు. దావీదు దేవుని క్రమశిక్షణకు తలొగ్గాడు. అతని ఆధ్యాత్మిక శీలమును చూచి దేవుడు ఎంతో సంతోషించాడు. రాజు సాదోకును మందసంతో వెనక్కు వెళ్లిపోమన్నాడు. దావీదు దేవుని చిత్తమునకు పూర్తిగా లోబడ్డాడు. తన సొంత కొడుకుతో యుద్ధం చేయడం తనకు మరీ అపకీర్తి తెచ్చిపెడుతుందని దావీదు పాదచారిగా పారిపోతున్నాడు. దావీదు అబ్యాతారును కూడా విడిచి వెళ్లాడు. పరిస్థితులు అనుకూలిస్తే తిరిగి వస్తాను అన్నాడు. సాదోకు, అబ్యాతారు యెరూషలేములోనే నిలిచిపోయారు. దావీదు ఎంతో ఏడ్చాడు. అహీతోపెలు అబ్షాలోముతో చేరి కుట్ర చేస్తున్నాడని దావీదుకు తెలిసిపోయింది. హుషయిను కూడా దావీదు పట్టణంలోనే ఉండిపోమన్నాడు. అబీషై దావీదుకు ప్రతినిధి. దావీదు ఇబ్బందుల కొలిమిలో ఉన్నాడు. శ్రోతలు, ఇప్పుడు మనం 2 సమూయేలు 16వ అధ్యాయంలోకి వచ్చాము. దావీదు పారిపోతున్నాడు. కొండ శిఖరం అవతలికి వెళ్లాడు. మెఫోషెతు సేవకుడైన సీబా 2 గాడిదల మీద ఆహార పదార్థాలు తెచ్చి దావీదుకు అందించాడు. మెఫీబోషెతు యోనాతాను కుమారుడు. సీబాకు మెఫీబోషెతు ఆస్తిపై దావీదు అధికారమిచ్చాడు. షిమీ అనే ఒకడు దావీదుకు తటస్థపడ్డాడు.
ఇతడు దావీదును శపిస్తున్నాడు. దావీదు అతణ్ణి ఏమీ అనలేదు. దేవుడే చూచుకుంటాడని, అతణ్ణి ఏమీ చెయ్యవద్దని అబీషైని వారించాడు. దావీదుకు కక్ష సాధింపు మనస్తత్వం బొత్తిగా లేదు. హుషై వెళ్లి అబ్షాలోము పక్షాన చేరాడు. అహీతోపెలు అబ్షాలోముకు చెడ్డ సలహాలిస్తున్నాడు. అబ్షాలోము తన తండ్రి ఉపపత్నులను కూడిన అపఖ్యాతి తెచ్చుకున్నాడు. అసభ్యంగా ప్రవర్తించాడు. దావీదు గుహాజీవితం మొదలుపెట్టాడు. అబ్షాలోము మరీ రెచ్చిపోతున్నాడు. అయినా దావీదు తన కుమారునికి కీడు కలగకూడదని ఆశించాడు. దావీదు జీవితంలో అవి చాలా కఠినమైన గడ్డు రోజులు. దావీదు ఎంత గొప్పవాడైనా అతడు మనిషే. దేవుడు తన బిడ్డలు పాపం చేస్తే శిక్షించకుండా విడవడు. సరే, ఇప్పుడు 17వ అధ్యాయంలోకి రండి. అహీతోపెలు, హుషై వీరిద్దరూ అబ్షాలోముకు ఆలోచనకర్తలు. శ్రోతలు గమనించండి. హుషై దావీదుకు అనుకూలం, అహీతోపెలు వ్యతిరేకం. హుషై అన్నాడు, నీ తండ్రి అతని పక్షమున ఉన్నవారు బలాఢ్యులు, అడవిలో పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంట్ల వంటివారు. నీ తండ్రి యుద్ధమందు ప్రవీణుడు గనుక అబ్షాలోము, నీవు స్వయంగా యుద్ధానికి పో. దాను నుండి బెయర్షబా వరకు లెక్కకు సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా ఇశ్రాయేలీయులందరినీ నలుదిశల నుండి నీ వద్దకు సమకూర్చుకో. అప్పుడు మనము దావీదు కనబడిన స్థలములలో ఏదో ఒకదానియందు అతని మీద పడవచ్చు. నేలమీద మంచు పడునట్లు మనము అతని మీద పడితే అతని పక్షపు వారిలో ఒక్కడూ తప్పించుకోలేడు. అతడు ఒక పట్టణములో చొచ్చిన ఎడల ఇశ్రాయేలీయులందరూ ఆ పట్టణానికి రాళ్లు తీసుకుని వచ్చి ఒక చిన్న రాయి కూడా అక్కడ కనబడకుండా దానిని నదిలోకి లాగుతారు. హుషై ఆలోచన అహీతోపెలు ఆలోచన కంటే మంచిదని అందరూ అభిప్రాయపడ్డారు. దేవుడు అహీతోపెలు ఆలోచనను నిరర్థకం చేశాడు. యెహోవా అబ్షాలోము మీదికి ఉపద్రవాన్ని రప్పించడానికి సంకల్పించాడు. హుషై చెప్పిన ఆలోచన మంచిదైతే అది దావీదుకు అనుకూలం. మీరు దావీదును ఏ విధంగానూ పట్టుకోలేరు అని హుషై సలహా ఇచ్చాడు. అలా మీరు వెతికితే మీ మధ్యనే కలవరం పుడుతుంది అని హుషై తేటగా అబ్షాలోముకు నచ్చచెప్పాడు. ఇప్పుడు అహీతోపెలు ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నాడు. ఈ ఇద్దరి ఆలోచనల్లో హుషై ఆలోచనే మంచిది అనిపించింది. దావీదుకు ఈ విషయం హెచ్చరిక చేయబడింది. దావీదు వెంటనే యొర్దాను దాటి పారిపోవాలి. హుషై సాదోకుతో అబ్యాతారుతో కలిసి దావీదుకు సమాచారం పంపాడు. 22వ వచనం, దావీదు అతని వద్దనున్న జనులందరూ యొర్దాను నది దాటారు. తెల్లవారేసరికి నది దాటని వాడు ఒక్కడూ లేడు. అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవటం చూచి తన గాడిదకు గంతకట్టి తన ఊళ్ళో తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కపెట్టుకుని ఊరిపోసుకొని చనిపోయాడు. జనులు అతని తండ్రి సమాధి యందు అతణ్ణి పాతిపెట్టారు. అహీతోపెలు గర్విష్టి, అతని అభిమానం దెబ్బతిన్నది. తన సలహా ఎవరూ ఖాతరు చేయటం లేదు. ఇంటికి వెళ్లి ఆ పళాన ఆత్మహత్య చేసుకున్నాడు. అబ్షాలోము గోత్రాలన్నిటి నుండి కొందరిని సమకూర్చుకుని దావీదును అదే పనిగా తరుముతున్నాడు. అబ్షాలోము యోవాబు స్థానంలో అమాశాను సైన్యాధిపతిగా నియమించాడు. ఈ అమాశా ఎవరు? ఇత్రా అనే ఇశ్రాయేలీయునికి నాహాషు కుమార్తె అయిన అబీగయీలుకు పుట్టినవాడు. ఈ అబీగయీలు సెరూయా సహోదరి, యోవాబుకు తల్లి. అబ్షాలోము ఇశ్రాయేలీయులు గిలాదు దేశంలో దిగి ఉన్నారు. శ్రోతలు గమనించండి, దావీదు తప్పించుకుని పారిపోతున్నాడు. దీనికి కారణం స్వయంకృతాపరాధమే. దావీదు అతి కష్ట పరిస్థితిలో ఉన్నాడు. కట్టుబట్టలతో పలాయనం చిత్తగిస్తున్నాడు. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకున్నాడు. దావీదుకు విశ్వాసపాత్రులైన వారు అతనితో ఉన్నారు. దావీదు మహనయీముకు వచ్చినప్పుడు నాహాషు కుమారుడైన సోబి, అమ్మీయేలు కుమారుడైన మాకీరు, గిలాతీయుడైన బర్జిల్లయి వీరికి ఎదురు వచ్చారు. భోజన పదార్థాలు తెచ్చిపెట్టారు. అరణ్యంలో వీరు అలసిపోయి ఉన్నారు.
ఆకలి దప్పులు గొని ఉన్నారు. పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, యవలు, పిండి, వేయించిన గోధుమలు, కాయధాన్యాలు, చిక్కుడుకాయలు, పేలాలు, వెన్న, గొర్రెలు, జున్ను ముద్దలు తెచ్చిపెట్టారు. దావీదు అతనితో ఉన్నవారు తృప్తిగా తిన్నారు. వీరు అబ్షాలోమును నమ్మరు. దావీదంటే వీరికి ఎంతో నమ్మకం. అబ్షాలోము రావడం ఆలస్యమైంది. అది దావీదుకు సహాయపడింది. శ్రోతలు, 2 సమూయేలు 16 అధ్యాయం 3-4 వచనాలలో సీబా దావీదును మోసగించాడు. మెఫీబోషెతు మీద చాడీలు చెప్పాడు. దావీదు క్షణికోద్రేకంతో మెఫీబోషెతు భరణాన్ని రద్దు చేసి దాన్ని సీబాకిచ్చాడు. షిమ్మీ అనేవాడు దావీదును అదే పనిగా దూషిస్తూ రాళ్లు వేస్తున్నాడు. ఈ షిమ్మీ సౌలుకు దూరపు బంధువు. 16 అధ్యాయం 17 వచనంలో హూషైతో అబ్షాలోము అన్నాడు, నీ స్నేహితునితో వెళ్ళకపోయావా అంటే దావీదుతోనే వెళ్లిపోయావనుకున్నామే అని అర్థం. అబ్షాలోము దావీదు అంతఃపురాన్ని వశం చేసుకున్నాడంటే సింహాసనాన్ని కైవశం చేసుకున్నాడని అర్థం. 16 అధ్యాయం 23 వచనంలో అహీతోపెలు మాట దావీదుకు అబ్షాలోముకు దేవోక్తితో సమానంగా ఉండేది. అహీతోపెలు దావీదును విడిచి అబ్షాలోము పక్షంలో చేరాడు. సాదోకు, అబ్యాతారు ఈ 2 యాజకులు, వీరి పిల్లలు యోనాతాను, అహిమయస్సు. వీరు దావీదు అభిమానులు. అబ్షాలోము యుద్ధవ్యూహాన్ని వీరు ఎన్ రొగేలు దగ్గర ఉన్న దావీదుకు తెలియచేశారు. యెరూషలేముకు దక్షిణాన ఒక బావి ఉంది. 17 అధ్యాయం 24 వచనంలో మహనయీము పేర్కొనబడింది. దావీదు మహనయీముకు రాగా అబ్షాలోము ఇశ్రాయేలీయులతో యొర్దాను నది దాటి వచ్చాడు. మహనయీము ప్రాకారము గల పట్టణం. ఈ నగరం ఇష్బోషెతు అధీనంలో ఉంది. సౌలు పిల్లలను ఆదరించినందుకు మహనమీయులకు దావీదు అంటే అభిమానమెక్కువ. యోవాబు దావీదుకు అనుకూలుడు. అందుకని అతణ్ణి తొలగించి అబ్షాలోము అతని పదవిని అమాశాకు ఇచ్చాడు. అహీతోపెలు బత్షెబకు తాత అవుతాడు. 2 సమూయేలు 15 అధ్యాయం 1 వచనంలో అబ్షాలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరచి తన ఎదట పరిగెత్తడానికి 50 మంది బంటులను ఏర్పరచుకున్నాడు. అబ్షాలోము నేరస్తుడు, ప్రభుత్వానికి తిరుగుబాటు తలపెట్టినవాడు. సోదరీ సోదరులారా, మనము దేవుని బిడ్డలము. ఇటువంటి తిరుగుబాటు ఉద్యమాలలో దేవుని బిడ్డలు నాయకత్వం వహించకూడదు. రోమాపత్రిక 13వ అధ్యాయం అంటోంది, ప్రతివాడు పై అధికారులకు లోబడి ఉండాలి. దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమూ లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమించబడి ఉన్నాయి. ఇది దేవుని నియమం. దేవుని మాటను జవదాటితే దేవునికి తిరగబడినట్లే గదా. దేవుని బిడ్డలు నాయకత్వాన్ని గౌరవించాలి. నాయకుడు అప్రతిష్ట పాలైతే సంఘం మొత్తానికి అది అవమానం. నాయకుడు సరిగా ప్రవర్తించకపోతే దేవుడు అట్టి నాయకునిపై కఠిన చర్య తీసుకుంటాడు. ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? 2 సమూయేలు గ్రంథంలో ప్రధాన పాత్రలు దావీదు, నాతాను, అబ్షాలోము, యోవాబు, బత్షెబ. అబ్షాలోము వైఖరి ఎంతైనా గర్హనీయమైనది. తండ్రికి దూరంగా ఉంటూ తండ్రికి విరోధంగా రాజకీయ కుట్రలు పన్నిన దౌర్భాగ్యుడు అబ్షాలోము. చరిత్రలో దేవుడు పనిచేసిన తీరు ఈ గ్రంథంలో తేటగా చూడగలం. క్రీస్తునందు ఈ విధంగా దేవుని విమోచనాత్మక సంకల్పం నెరవేరింది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం. ఈ గ్రంథంలో దావీదు యాజకుని ద్వారా దేవుని చిత్తము గ్రహించటానికి ప్రయత్నించాడు. దావీదులో ఎన్ని బలహీనతలున్నా అతడు రాబోయే మెస్సియాకు ముందు గుర్తుగా చరిత్రలో నిలిచిపోయాడు. ప్రియ సోదరుడా, సోదరి, నీవు ఈ మెస్సియాను అనగా యేసుక్రీస్తును స్వకీయ రక్షకునిగా, ప్రభువుగా ఎరుగుదువా? పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి యొక్క
పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.